వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక కథలోకే వెళ్ళిపోదాం. ఆమె కంట్లో కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. తన మీద ఉన్న అతడి వైపు చూసి, నాకు తెలుసు కన్నా, నువ్వు నన్ను జీవితంలో క్షమించవు అని అనుకుంటూ మెల్లగా అతడిని పక్కకు జరిపి పడుకోబెట్టింది. అతడి వంటిపై, ఆమె వంటిపై నూలు పోగు కూడా లేదు. ఆమెలో అతడి మగతనం అలాగే ఉంచి ఇంటిమేట్ పొజిషన్లోనే ఇద్దరూ ఉండటంతో అలాగే పడుకొని నిద్రపోతున్నారు. అందువల్లే అతడు బాగా జిమ్ బాడీ, అందువల్లే కష్టంగా ముందు లేచిన ఆమె అతన్ని మెల్లగా పక్కకు పడుకోబెట్టి అతడి మొహంపై పడుతున్న హెయిర్ని సెట్ చేసి నుదుటిపై ముద్దు పెట్టింది. ఆమె కంట్లో కన్నీళ్ళు అతడు మొహంపై పడుతుంటే మాట రాకపోయినా కూడా కూడబలుక్కొని, ఐ లవ్ యూ విరాజ్, మన బంధం ఏంటో ముడిపడిన మరుక్షణమే విడిపోతుందేంట్రా, ఇది ఇలా జరగటం ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మన జీవితంలో ఇలా అడుగడుక్కి జరుగుతూనే ఉంది. ఆ దేవుడు ఇలా చేస్తూనే ఉన్నాడు. నేను ఎవరో కూడా నీకు తెలియదు, కానీ నా ప్రపంచమే నువ్వు. నా మెడలో నువ్వు కట్టిన ఈ తాళి నన్ను వెక్కిరిస్తుంది. ఎందుకంటే నా కన్నయ్య ఇది కట్టినా కూడా ఆ కన్నయ్యకే నేను తెలీదు అని అంటూ, ఆ దేవుడు మన జీవితాంతం మనం కలిసి ఉండే రాత రాయలేదేమో, అందుకే నువ్వు కట్టిన ఈ తాళి నాకు వేరే వాడితో పెళ్ళి జరగబోతుంది అని నాకు ఆ పెళ్ళి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు కన్నయ్య. కానీ చేసుకోవాలి. చేసుకోకపోతే ఎక్కడ నిన్ను ఏదైనా చేస్తారేమో అని నా భయం. నన్ను కలవనీయకుండా చెయ్యాలని మన ఇరు కుటుంబాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. కానీ ఎందుకురా ఈ పిచ్చి మనసు చిన్నతనం నుంచి నువ్వు కట్టిన ఈ పసుపు తాడుని ఆ రోజు నుంచి తీయలేకపోయాను. అమ్మ ఒకసారి ప్రయత్నించింది నా మెడలో తాళిని తీసేయడానికి, కానీ బావిలోకి దూకేశాను. అందుకే ఎవరు భయపడి ఆ పసుపు తాడును తీసే ప్రయత్నం చెయ్యలేకపోయారు. కాకపోతే నాకు కండిషన్ పెట్టేశారు, నువ్వు ఈ పసుపు తాడు మెడలో పెట్టుకొని ఇంట్లో తిరగకూడదు అని. దాంతో ఎవరికీ కనిపించకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చేస్తున్నా. కానీ ఇన్ని రోజులు ఒకలా, ఇప్పుడు ఒకలా ఉంది నా పరిస్థితి. ఒకప్పుడు నా కుటుంబం మాత్రమే నన్ను ఈ తాళి తీయమని బలవంతం పెట్టేది. కానీ అని అంటూ ఆమె కన్నీళ్లు ఆగడం లేదు. జరిగింది గుర్తుకు రావడంతో, అప్పటికే సమయం చాలా అవ్వడంతో ఎక్కడ అతడు నిద్ర లేస్తాడు అని మెల్లగా లేచి అతడికి బట్టలు వేసి, రాత్రి వాళ్ళిద్దరి మధ్య జరిగిన తొలి కలయికకు అతని మీద ఎంత పిచ్చి ఇష్టం పెంచుకుందో, దానికి కారణంగా ఎన్నో గోర్ల గుర్తులు, అతనిపై ప్రేమ ఎక్కువైపోయినప్పుడు ఆమె కొరికిన గుర్తులు కనిపించేసరికి ఆమె పెదాలపై చిరునవ్వు వచ్చి, నాకు తెలుసు నువ్వు స్పృహలోకి వచ్చిన తర్వాత ఎవరు ఏంటి అని వెతుకుతావని. ఫస్ట్ టైం కదా నువ్వు తాగడం, కాబట్టి నీకు రాత్రి జరిగింది ఏది గుర్తుకు ఉండకపోవచ్చు. అది నా అదృష్టం. దేవుడు మన బంధం ఎన్ని మలుపులు తిప్పాలో అన్నీ అయిపోయాయి. ఇక మన బంధం ఈ కలయికతో ముగిసిపోయింది అని ఆమె కన్నీళ్లను తుడుచుకొని అతన్ని డ్రెస్ పూర్తిగా అతడికి వేసేసి ఆమె కూడా డ్రెస్ వేసుకుంటూ, నేను ఆ పెళ్ళి చేసుకుంటాను అని అనుకున్నావా? లేదు, ఎప్పటికీ అది జరగని పని. నా మెడలో నువ్వు కట్టిన ఈ తాళి, దీంతోనే జీవితాంతం బతికేయాలి అనుకున్నా, కానీ అది కుదరనప్పుడు అని అనుకుంటూ అప్పటికే ఆమె డ్రెస్ కూడా వేసుకోవడంతో త్వరగా ఆ రూమ్ అంతా చెల్లా చెదురు అయిపోయి ఉండడంతో ఆ రూమ్ నీట్గా సర్దేసి ఆ తర్వాత లేచి
ఆమె ఒకసారి మళ్ళీ అతన్ని చూసుకొని నుదురుపై ముద్దు పెట్టి, జీవితంలో మనం కలవకపోవచ్చు ఇక, కానీ నీతో గడిపిన ఈ వారం రోజులు నేను బ్రతికున్న చివరి క్షణం వరకు గుర్తించుకుంటా కన్నయ్య అని అనుకుంటూ, బాయ్ విరాజ్, నాకు తెలుసు నేను నీతో ఇలా చేసి వెళ్తుంటే నీకు కోపం వస్తుంది నా మీద అని, కానీ నేను ఎవరో నీకు తెలియదు కదా, ఎక్కడి నుంచి వచ్చానో కూడా అస్సలు తెలియదు, కాబట్టి ఎప్పటికీ నువ్వు నా దాకా రాలేవు, ఒకవేళ నువ్వు వచ్చినా నేను ఉంటానో లేదో అని అనుకుంటూ మళ్ళీ మనసులో ఆశకు కూడా హద్దుండాలి. సీతారాములు ఎప్పటికీ కలిసి ఉండలేకపోయారు. ఆ సీతారాముల కళ్యాణంలో ముడిపడిన బంధం మనది, కాబట్టే కాబట్టే వాళ్ళ బంధంలా మన బంధం కూడా ఇలా మధ్యలోనే ఆగిపోతుందేమో అని అక్కడే వాళ్ళకి ఉన్న సీతారాముల ఫోటోని మీరు ఆ రోజు విడిపోకుండా ఉండొచ్చు కదా, ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి దూరి బంధాలు దూరం అయిపోతున్నాయి. మీ కథలో కూడా ఇలాగే జరిగింది కదా రామయ్య, సీతమ్మ ఎంత బాధపడి ఉంటుందో అని సీత కన్నీళ్ళు తుడుచుకుంటూ, నా రామయ్యను జాగ్రత్తగా చూసుకుంటావని, తన బదులు నన్ను కష్టపెట్టు, నా ఆయుష్ని కూడా నా కన్నయ్యకే ఇవ్వు అని అంటూ వెళుతున్నా అని ఒకసారి విరాజ్ వైపు చూసింది కన్నీళ్లతో. ఇక అక్కడ ఉండడం తన వల్ల కాక గదిలో నుంచి బయటకు వచ్చేసింది. తను బయటికి వచ్చి అప్పటికే తన లగేజ్ వేరే రూమ్లో ఉండటంతో అన్నింటినీ సర్దేసి ఎవరూ చూడకుండా, టైం ఇంకా మార్నింగ్ కావడంతో బయటికి వెళ్ళిపోయింది. కానీ ఆ కాటేజ్ నుంచి బయటికి వచ్చేసరికి అక్కడ ఎదురుగా ఒక అబ్బాయి నిల్చొని ఉన్నాడు. ఆ కాటేజ్ బయట చూస్తూ, తన వైపు చూస్తూ, సీత, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. సీత భయపడిపోతూ కొంచెం కంగారుగా అది అది అని నుసుకుతూ, ఇంటి నుంచి ఫోన్ వచ్చిందండి, అందుకే అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు, అందుకే వెళ్తున్నా అని చెప్పింది సీత. తను అలా చెప్తూ ఉంటే దానికి ఆ అబ్బాయి, అవునా, మరి ఎవరికి చెప్పకుండా అలా దొంగలా ఎందుకు వెళ్ళిపోతున్నావు అన్నాడు ఆరా తీస్తూ. దానికి ఆ అమ్మాయి, అందరికీ చెప్పి వెళ్ళటానికి నేను కేవలం మీకు ట్రైన్లో పరిచయం అయ్యాను, ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు కాబట్టి మీతో ఇక్కడ ఉన్నా, అంతే తప్ప మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు కదా, అలాంటప్పుడు నేనెందుకు చెప్పి వెళ్ళాలి మీ అందరికీ అని లేని కోపాన్ని తెచ్చుకొని ధైర్యం లేకపోయినా అరిచి మరీ చెప్పింది సీత. ఆ మాటకు సీత ముందున్న ఆ అబ్బాయి, సరే అయితే మాకు ఎవరికీ చెప్పొద్దు, నేను ఈ వారం రోజుల్లో నీతో నేను పెద్దగా మాట్లాడలేదు, నేను ప్రతిసారి కోపగించుకున్నా, నిన్ను చూసి విసుక్కున్నా, తిట్టా, కాబట్టి నాకు అడిగే రైట్ లేదు, కానీ ఒకటి మర్చిపోతున్నావు, నేను చూసిన మరుక్షణమే ఒక ఫ్రెండ్లా ఫీల్ అయ్యి ఇక్కడికి నిన్ను తీసుకొచ్చింది మధు, కాబట్టి తనని రమ్మని చెప్తాను, తను వచ్చిన తర్వాత తనకు చెప్పు, ఆ తర్వాత ఇంకో విషయం నువ్వు ఇంకొకరికి కూడా చెప్పాలనుకుంటా కదా అని అతడు అంటుంటే, ఆ మాటకు ఆమె భయంతో బిక్కమొహం వేసుకొని ఆలోచించడం మొదలుపెట్టింది. సీత అర్థం కానట్టు అప్పుడు తన ఎదురుగా ఉన్న ఆ అబ్బాయి పొగరుగా ఒక నవ్వు నవ్వి పాకెట్లో ఉన్న సిగరెట్ని తీసి వెలిగించి ఎదురుగా ఉన్న సన్ రైజ్ని చూస్తూ సీత వైపు చూసి నవ్వుతూ, నేను కామెడీ పీస్లా కనిపిస్తున్నానా సీత, నేను పెద్దగా ఎవరి విషయాలు పట్టించుకోను, నేను విరాజ్ ఇద్దరం అంతే చిన్నప్పటి నుంచి, కానీ నువ్వు గమనించింది ఏంటంటే, నువ్వు మాకు పరిచయమైన మరుక్షణమే నువ్వు కావాల్సిందే మా కోసం వచ్చావని అర్థమైంది నాకు. ఓ సారీ, తమరు వచ్చింది మా కోసం కూడా కాదనుకుంటా అని అంటూ పృథ్వీ సీత వైపు చూసి, ఏంటి
విరాజ్కి నిజం చెప్పేస్తా అని భయపడుతున్నావా? మొత్తం గమనించా. నువ్వు రైల్వే స్టేషన్కి మమ్మల్ని ఫాలో అవుతూ రావటం, అక్కడ మా పక్కన సీట్ వేరే అతంది. అతడికి డబ్బులిచ్చి అతడు ఒప్పుకోకపోయేసరికి నీ మెడలో ఉండే చైన్, గాజులు అన్నీ ఇచ్చి టికెట్ కొనుక్కున్నావు అని తెలిసి కూడా, అన్నీ తెలిసి కూడా వచ్చి మా దగ్గర కూర్చున్నావు. కానీ నీ ఫేస్ చూపించలేదు. ఎందుకో మొదట అర్థం కాలేదు. నువ్వు అతని దగ్గర టికెట్ కొనుక్కోవడం నేను ట్రైన్ ఎక్కే ముందే చూశాను. కానీ ఆ తర్వాత నువ్వు మా దగ్గరికి వచ్చావు, మధుని పరిచయం చేసుకున్నావు. ఆఖరికి మధు చేతే నువ్వు ఇక్కడికి మాతో పాటు ఉండటానికి రమ్మని చెప్పించుకున్నావు. నా నైట్ అంతా వాడితో ఒకే గదిలో ఉన్నావు అని ఇంకేదో అతడు మాట్లాడబోతూ ఉంటే సీత ఒక్కసారిగా అక్కడే ఉన్న చెట్లను కట్ చేయడానికి పెట్టి ఉన్న కత్తిని తీసుకొని మెడ దగ్గర పెట్టుకొని, నువ్విప్పుడు ఏం చెప్తున్నావో నాకు వినే ఓపిక, ఆలోచించే శక్తి రెండూ లేవు. నేను నీతో ఈ వారం రోజులు చాలా ఆర్గ్యూ చేశాను. కానీ ఒక అన్నయ్యగా నీతో గొడవపడి ఆ గొడవను కూడా నేను ఎంజాయ్ చేశాను. ఇక విరాజ్ విషయానికి వస్తే అది మీకు అనవసరం అని నేను అనను. ఎందుకంటే మీరు ఎప్పుడు ఆయన చెయ్యి వదలరు కాబట్టి అని నాకు తెలుసు. అందుకే అడుగుతున్నా అని అంటూ అప్పటిదాకా గొంతు దగ్గర పెట్టుకొని ఉన్న ఆ కత్తిని పక్కన పెట్టేసి పృథ్వీ చెయ్యి పట్టుకొని తన తలపై పెట్టుకొని, నేను ఇప్పుడు చెప్తున్న నిజాన్ని మీరు జీవితంలో విరాజ్ గారికి చెప్పకూడదు. ఒకవేళ చెప్తే దానివల్ల నష్టమే తప్ప ఎవరికీ ప్రయోజనం ఉండదు అని కన్నీళ్లు తుడుచుకుంటూ, అరవకండి, ఎవరైనా వస్తారు అని అతడి చెయ్యి పట్టుకొని పక్కకు లాక్కెళ్ళింది పృథ్వీని. అక్కడ ఎవరు లేకపోవడంతో బయటంతా మంచు వల్ల అక్కడ క్లారిటీగా లేదు. కానీ మొత్తం పొగమంచుతో ముసురుకొని ఉంది. తన కన్నీళ్లు తుడుచుకొని, సీత, ఇది నేను మీకు చెప్తున్నా, మీకు మాత్రమే చెప్తున్నా. ఒకవేళ మీకు కూడా చెప్పకపోతే నాకు ఈ క్షణం ఇక్కడికిక్కడే ప్రాణం తీసుకోవాలి అన్నంత కోపం, నా మీద నాకే అసహ్యం రెండూ వస్తున్నాయి అన్నయ్య అంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంది. పృథ్వీ, సీత ఏమైంది అని చాలా నెమ్మదిగా అడిగాడు పృథ్వీ. ఎప్పుడూ అతడు అలా అంత నెమ్మదిగా మాట్లాడలేదు. దాంతో జరిగింది చెప్పడం మొదలుపెట్టింది. తన జీవితం చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలు, సంఘటనలు ప్రతి ఒక్కటి పూసకొచ్చినట్టు చెప్పింది. అన్నీ వింటున్న పృథ్వీ కళ్ళలో కూడా ఆశ్చర్యం, పైగా ఎన్ని కష్టాలు అనుభవించింది అన్న బాధ. సీత మొదటి రోజు డబ్బులిచ్చి మరీ వాళ్ళ దగ్గర కూర్చోవడంతో ఆమె మీద డౌట్ పడి ఎంత పాజిటివ్గా ఆమె చేస్తున్న పనులు ఉన్నా కూడా అంతే నెగిటివ్గా ఆమెను చూస్తూ ఉండేవాడు మొదటి నుంచి. కానీ ఇప్పుడు తను చెప్తున్నదంతా విన్న తర్వాత ఒకరు ఇంత పిచ్చిగా ఒక మనిషిని ప్రేమించగలరా అని అనుకున్నప్పుడు పృథ్వీ కంట్లో కూడా కన్నీళ్లు ఆగడం లేదు. వెంటనే పృథ్వీ సీత చెప్పడానికి ఆపేసరికి సీత చెయ్యి పట్టుకొని, పద, ఇప్పుడే మనం విరాజ్కి నిజం చెప్పేద్దాం అన్నాడు. సీత చెప్పినవన్నీ విన్న తర్వాత. కానీ సీత పృథ్వీని ఆపేస్తూ, అన్నయ్య, నేను ఆయన జీవితంలో ఎవరో తెలియని ఒక అమ్మాయిని. నేను ఆయన జీవితంలోకి తిరిగి రావడం జరగని పని. ఒకవేళ నా కుటుంబమే అయితే ఎదురు తిరిగేదాన్నేమో. కానీ మమ్మల్ని విడదీయడానికి చాలామందే ట్రై చేస్తున్నారు. అది నేను ఆయనకు చెప్పలేను. ఒకవేళ చెప్పినా విరాజ్ నా కన్నయ్య ఇంకొకరిని ఆల్రెడీ ప్రేమిస్తున్నాడు. అలాంటి నా కన్నయ్య జీవితంలోకి నేను వెళ్ళి
తన ప్రేమను తనకు నేను దూరం చెయ్యలేను అన్నయ్య అని సీత ఏదేదో మాట్లాడుతుంటే పృథ్వీ అర్థం కానట్టు మొహం పెట్టి సీత అది అని ఏదో చెప్పబోయాడు పృథ్వీ. కానీ సీత వినే పొజిషన్లో అస్సలు లేదు. ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆయన ప్రేమని అందుకోలేని సీతలానే మిగిలిపోతాను అని తన బ్యాగ్ తీసుకొని వెళ్ళబోయింది సీత. పృథ్వీ ఆపడానికి ట్రై చేసినా ఆగడం లేదు. సీత, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే నేను ఖచ్చితంగా విరాజ్కి చెప్పేస్తా జరిగింది మొత్తం అన్నాడు. కానీ సీత వినకుండా మీరు అలా చెయ్యరు, ఎందుకంటే ఒకవేళ మీరు అలా చేస్తే నా ప్రాణాన్ని నేనే తీసుకుంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీత. డైరెక్ట్గా అక్కడి నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్కు వెళ్ళింది. టికెట్ తీసుకొని అక్కడే ఒక బెంచ్ ఉండేసరికి టెన్షన్ పడుతూ స్కార్ఫ్తో తనను కవర్ చేసుకుంటూ ఆఖరికి తను బయటికి వచ్చే ముందు వేసుకున్న బట్టల్ని కూడా అక్కడే స్టేషన్లో వాష్రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకుంది. తనని ఎవరు గుర్తుపట్టకూడదు అని. ఆ తర్వాత అక్కడే కూర్చొని ఇందాక ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంది సీత. అది గుర్తు వచ్చి వాటర్ అయినా తాకపోతే చచ్చిపోతానేమో అనిపించింది తనకు. 2 డేస్ నుంచి సరిగ్గా తిండి తినలేదు. నైట్ నుంచి అస్సలు తినలేదు. నోరు ఆరిపోయింది. ఓపిక అస్సలు లేదు ఒంట్లో. ఇంటికి వెళ్ళాలా లేదా దారిలోనే తన జీవితం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలా, ఇలా ఏవేవో ఆలోచిస్తూ ఉండిపోయింది సీత. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నన్ను వెతుక్కుంటూ వస్తారు. అప్పుడు నేను వాళ్ళని ఎదిరించిన నా కుటుంబంలో వాళ్ళు నన్ను బలవంతంగా ఎక్కడున్నా వెతికి మరీ ఈడ్చుకెళ్ళి పెళ్లి చేస్తారు. అలాగే నేను విరాజ్ని కలిసిన విషయం వాళ్ళకు తెలిసిపోతుంది. అమ్మ నా బాధ చూడలేక కేవలం ఒక వారం రోజులు గడువు తీసుకొని నాన్నతో మాట్లాడి ఒప్పించి ఇక్కడి దాకా పంపించింది. మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి. మరి నేను విరాజ్ని కలిసిన విషయం నాన్నకు ఎప్పటికీ తెలియకూడదు అని అనుకుంటూ తను తెచ్చుకున్న బ్యాగ్లో ఒకసారి మొత్తం చెక్ చేసింది. బ్యాగ్ అడుగున ఒక చిన్న పాయిజన్ బాటిల్ ఉండేసరికి నేను ఇంటికి చేరుకునేసరికి నా శవమే ఇంటికి వెళ్ళాలి. నా కన్నయ్య లేని జీవితం నేను అస్సలు ఊహించుకోలేను. ఎవడో ఇంకొకడు ఈ వంటిపై చేయి వేస్తానంటే నేను ఊరుకుంటానా అని తన జీవితం మీద తనే జాలిపడుతూ, అలాగే ఇంకా ట్రైన్ రావడానికి టైం ఉంది కాబట్టి ఎవరూ గుర్తుపట్టరు అనే ధైర్యంతో ఆ బెంచ్కి ఆనుకొని కళ్ళు మూసుకుంది సీత. కళ్ళు మూసుకున్న తన కళ్ళ వెంట కన్నీళ్ళు కారిపోతూనే ఉన్నాయి. ఒక్కసారిగా మొదటిసారి తన కన్నయ్యను కలిసిన రోజు గుర్తుకు చేసుకోవడం మొదలుపెట్టింది. తన వయసు అప్పుడు 7 సంవత్సరాలు. గుడిలో సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంది. ఆ గుడి చాలా ఫేమస్. వాళ్ళ ఊరు నుంచి పక్కూరికి వచ్చి మరీ దర్శనం కోసం వచ్చారు చాలామంది. సీత ఫ్యామిలీ కూడా వచ్చారు. దాంతో అక్కడ ఆ రోజు సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉండేసరికి చాలామంది వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చారు. మన సీత పాప గ్రీన్ కలర్ పట్టు పావడ, గోల్డ్ కలర్ బ్లౌజ్, చెవులకి చిన్న బుట్టలు, అందంగా మెరుస్తున్న చిన్న ముక్కు పుడక, కాళ్ళకు పట్టీలు, పాపిటిన పెట్టిన పాపిడి బిళ్ళ, అది ఇంకా చాలా అందంగా కనిపిస్తూ ఉండేసరికి చూసిన ప్రతి ఒక్కరూ సీతకు దిష్టి పెడుతూ ఉన్నారు. అంత అందంగా ఉంది సీత. తన అమ్మా నాన్నకు సీత మరియు తన అన్నయ్య ఇద్దరు మాత్రమే వాళ్ళ ఇంట్లో. అందరికీ ఇళ్ళలో లాగే కొడుకుని ఒకలా కూతుర్ని ఒకలా చూస్తుంటారు. కానీ దాన్ని పైకి కనిపించనివ్వరు. అప్పుడే సీత వాళ్ళ ఫ్యామిలీతో కార్లో వచ్చి గుడి ముందు దిగింది. దిగగానే వాళ్ళ అమ్మ వైపు చూసి, అమ్మ గుడి చాలా బాగుంది, ఎందుకో నాకు చాలా నచ్చింది అని అంది ముద్దు ముద్దుగా మాట్లాడుతూ. ఆవిడ కూడా అప్పటికే
టైం అయిపోవడంతో మనం పొద్దున్న ఎప్పుడో బయలుదేరాలి అనుకుంటే పనులన్నీ అయ్యి రావడానికి ఇంత టైం పట్టింది. పదండి ఇప్పటికే ఆలస్యమైంది. కళ్యాణ మండపానికి కళ్యాణానికి సమయం అవుతుందేమో, అక్కడ కూర్చోవడానికైనా స్థలం ఉందో లేదో అని ఆవిడ తొందర పెడుతూ ఉంటే, సీత నాన్న సరే పద, ఎక్కడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు కదా అని ఆయన విసుక్కుంటూనే, సీత మాట్లాడే మాటలు ఏవి వాళ్ళు ఇద్దరూ పట్టించుకోలేదు. వెంటనే లోపలికి వెళ్ళిపోయారు. సీత మనసులో ఒక చిన్న బాధ. ఎందుకు చిన్నప్పటి నుంచి నేను చెప్తున్న ఏది వీళ్ళు వినరు అని మళ్ళీ ఒక క్షణంలో దాన్ని కొట్టి పాడేస్తూ, లేదులే అమ్మ నాన్న కదా, ఏదో పనుల వల్ల అలా ఉన్నారు అనుకుని సర్ది చెప్పుకునేది. తన చిన్న మనసుకు లోపలికి వెళ్ళగానే అప్పుడే పూజారి గారు ప్రవచనాలు చెబుతూ ఉన్నారు. తాళి గురించి, తాళికి ఉన్న గొప్పతనం గురించి చెప్తూ ఉంటే మెరిసే కళ్ళతో, చురుకైన చెవులతో వింటూ అంతా బుర్రలో పెట్టుకుంటూ ఉంది. అప్పుడే లోపలికి వెళ్ళి త్వరగా దర్శనం చేసుకొని సీతారాముల కళ్యాణం జరుగుతున్న ప్లేస్కి ఎంటర్ అయ్యారు. చాలామంది జనాలు కూడా వచ్చారు. కూర్చోవడానికి అక్కడ స్థలం అనేదే లేదు. అప్పుడే సీత వాళ్ళమ్మ సీత చెయ్యిని వదిలి కనిపించడం లేదు అని పిల్లల్ని చూసుకోమని ఆవిడ కొంచెం ముందుకు వెళ్ళింది. సీత వాళ్ళ నాన్నకు చెప్పి సీత చెయ్యి వదిలేశాడు. ఆయన కూడా ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడ వినిపించకపోయేసరికి, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా, అర్జెంట్ ఫోన్, ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పేసరికి సీత సరే అని తల ఊపి అక్కడే ఉంది. కానీ తనకు భయం వేస్తుంది. చుట్టూ చాలామంది జనాలు, తను మాత్రం చిన్నపిల్ల. కానీ ఏం మాట్లాడకుండా తల ఊపింది. కానీ సీత అన్నయ్య సాకేత్ వాళ్ళ నాన్న చెప్పినా వినకుండా వాళ్ళ నాన్న వెనక్కి వెళ్ళిపోయాడు సాకేత్. వెళుతున్న తన అన్నయ్య వైపు చూసి, అన్నయ్య నాకు భయం వేస్తుంది, నేను నీతో పాటే వస్తా అని సీత తన అన్నయ్య వెనక తను కూడా వెళ్తున్న టైంలో ఎవరో ఉన్నట్టుండి ఆమెకి ఎదురుగా ఒక 10 మంది ఒక్కసారిగా గుడిలోకి రావడంతో వాళ్ళను దాటుకొని తన అన్నయ్య అప్పటికే వెళ్ళిపోవడంతో సీత భయపడిపోయి ఆమె వాళ్ళలో నుంచి దాటుకొని వెళ్ళలేక ఎటువైపు వెళ్ళాలో అక్కడే ఉండిపోయింది అర్థం కాక. నిమిషానికి చాలామంది జనాలు పెరిగిపోతూ ఉన్నారు. భయంతో చుట్టూ చూసింది. అప్పుడే తన మెడలో ఉన్న కృష్ణుడి లాకెట్ పట్టుకొని, కన్నయ్య భయం వేస్తుంది అని చిన్న పిల్ల కదా పైకే అనేసింది. ఆ పిలుపు ఎవరికో వినిపించినట్టు, ఎవరో నేనున్నాను అన్నట్టు ఆమె చెయ్యి పట్టుకుని పక్కకు లాక్కెళ్ళారు. తన చెయ్యి పట్టుకోవడంతోనే ధైర్యం వచ్చేసింది సీతకి. ఎవరా అని చూసిన తనకు ఎదురుగా తనకన్నా 4 సంవత్సరాలు పెద్దవాడైన విరాజ్ కనిపించాడు. చాలా అందంగా, చాలా క్యూట్గా, ఒక బుల్లి పంచ, ఒక వైట్ షర్ట్లో చాలా అందంగా రెడీ అయి ఉన్నాడు. అతను చూసిన సీత అలాగే చూస్తూ ఉండిపోయింది. కానీ ఆమె కంట్లో కన్నీళ్లు వస్తుంటే ఆ కన్నీళ్లను తుడిచిన విరాజ్, ఇలా ఎవరైనా ఏడుస్తారా? ఏమైంది? తప్పిపోయావా? భయం వేసిందా అని అడిగాడు. సీత భయపడుతూనే అమ్మా నాన్న అని అంది. విరాజ్ నవ్వుతూ, ఏం భయపడకు, లోపల సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఆయనకు తెలుసు ఎవరిని ఎక్కడికి పంపించాలి అని. కాబట్టి నువ్వేం తప్పిపోలేదు. మనమిద్దరం ఫ్రెండ్స్ అవ్వడానికి నిన్ను ఇలా తప్పిపోయేలా చేశాడేమో. అయినా కూడా నువ్వు ఇప్పుడు మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలి అని ఇలా ఏడవచ్చా? ఇంతకీ నిన్ను వదిలేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. సీతకి భయంతో మాట రావడం లేదు. విరాజ్ ఏమో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. అతడు కొద్దిసేపు సీత వైపు చూసి ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి తన భయపడింది అని అర్థమై, సరే వాటర్ తాగుతావా అన్నాడు. ఆమె అవును అని తల ఊపడంతో, ఇలారా అంటూ ఈ గుడి మా నాన్న కట్టించాడు. ఇక్కడ సీతారాముల కళ్యాణం ఈరోజు మా అమ్మ నాన్న దగ్గరుండి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ భోజనం కూడా
పెడుతున్నారు. అదిగో అక్కడ వాటర్ ఉంటాయి అని చెప్పి ఆమె చెయ్యి పట్టుకొని మరీ తీసుకెళ్ళి ఆమెకు నీళ్లు తాపాడు. ఆ తర్వాత మళ్ళీ ఆమెను తీసుకెళ్ళి పూజలో కూర్చోపెట్టి తర్వాత తన అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళి అమ్మ తిను తప్పిపోయిందంట, ఏడుస్తూ ఉంది అనేసరికి ఆవిడ అయ్యో అవునా, ఇలా రా తల్లి ఇక్కడ కూర్చో కొద్దిసేపు, ఈ పూజ అయిపోయిన తర్వాత కళ్యాణం చెయ్యడానికి బయట ఇంకో పూజ చేస్తున్నారు. ఇక్కడ పూజ చేసిన ఆ వస్త్రాలు అన్నీ వెళ్ళి స్వామివారికి అలంకరించిన తర్వాత మీ అమ్మా నాన్నను వెతికి నిన్ను అప్పగిస్తాం, అంతవరకు విరాజ్ దగ్గరే ఉండు సరేనా, విరాజ్ తనని చూసుకో అనేసరికి సరే అని సీత చెయ్యి పట్టుకొని దాని పక్కనే కూర్చో అని అక్కడే పూజలో కూర్చోబెట్టాడు. సీతను కూడా మళ్ళీ పూజలో కూర్చున్న తర్వాత వస్త్రాలు విరాజ్ వాళ్ళ అమ్మా నాన్న చేతికి ఇచ్చి మంగళసూత్రాలు కూడా వాళ్ళ చేతికి ఇచ్చి ఇవి అమ్మవారి మెడలో చేరాల్సిన పసుపు తాడు, సమయం అవుతున్నట్టుంది తీసుకెళ్ళండి అనేసరికి సరే అని లేచి వెళ్ళబోతూ ఉండగా విరాజ్ ఎందుకో అంతసేపు సైలెంట్గా ఉన్నవాడు ఆమె మెడలో ఆ పసుపు తాడుని తీసుకొని కట్టేశాడు. ఒక్క క్షణం అక్కడున్న విరాజ్ అమ్మా నాన్న ఆ పూజారి గారు షాక్లో అలా ఉండిపోయారు. అక్కడ చాలామంది జనాలు ఎవరూ లేరు. మెయిన్ పూజ అక్కడ నుంచి కొద్ది దూరంలో జరుగుతుంది కాబట్టి అక్కడ ఎవరూ లేరు. కానీ అప్పుడే పసుపు కుంకాలు మరియు మంగళసూత్రం తీసుకొని వస్తున్నారని తెలిసి మంగళ వాయిద్యాలు మరియు ముత్తైదువులు అందరూ అక్కడికి వచ్చారు. అదే క్షణంలో సీత మెడలో తాళి కడుతూ ఉన్నాడు విరాజ్. విరాజ్ వాళ్ళ నాన్న అమ్మ ఒక్క క్షణం జరిగింది షాక్లో ఉండిపోవడం వల్ల వాళ్ళు కూడా ఆపలేకపోయారు. సీత తను ఇంకా చిన్నపిల్ల కాబట్టి తనకు అర్థం కాలేదు. కేవలం తనకిప్పుడు తన మనసులో బలంగా ఉంది. ఇందాక పూజారి గారు చెప్పిన కొన్ని మాటలు తాళి గురించి, తాళి గొప్పతనం గురించి చెప్పినవి విన్నా తనకు ఇప్పటి నుంచి విరాజ్ తనతోనే ఉంటాడా, తన బాధ తన కష్టం అన్నీ ఈ కొద్ది సమయంలోనే ఆమె ఏది చెప్పకపోయినా అర్థం చేసుకున్నాడు. అలాగే జీవితాంతం తనతో కలిసి ఉంటాడా అని చిన్నపిల్ల చిన్న మనస్తత్వంతోనే ఆలోచించింది అని ఉన్నట్టుండి ఎవరితో చెయ్యి విరాజ్ కట్టినా ఆ తాళిపై పడింది. విరాజ్ తాళి కట్టేసి పక్కన నిలబడి ఉన్నాడు. ఎవరో సీత మెడలో ఉన్న తాళిపై చెయ్యి వేయగానే విరాజ్కి కోపం వచ్చి ఎర్రపడిన కళ్ళతో చూశాడు. తెలిసి తెలియని వయసు కదా, అక్కడ ఉంది సీత నాన్న, ఎంత ధైర్యం ఉంటే నా కూతురు మెడలో ఈ తాళి కడతావురా అని అంటూ దాన్ని తెంచపోతే అక్కడే ఉన్న పూజారి గారు బాబు ఆగండి అంటూ ముందుకి వచ్చాడు. సీత వాళ్ళ నాన్న కోపంగా ఎందుకు ఆగాలండి, ఇక్కడ మీరు చోద్యం చూస్తున్నారు, అక్కడ వాడు నా కూతురు మెడలో తాళి కట్టాడు, ఇంతమంది ఇక్కడ ఉండి కూడా ఆపలేకపోయారు అని సీత నాన్న గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే విరాజ్ వాళ్ళమ్మ కల్పించుకొని నాన్న విరాజ్ ఎందుకు చేసావురా, తప్పు కదా అలా చేయడం అనేసరికి తను ఇందాక సీత ఏడుస్తుండడం చూశానమ్మా, ఇందాక పూజారి గారు చెప్పారు మనతో కలిసి నడవాలి అనుకుంటే మనతోనే ఎవరైనా ఉండాలి అని బలంగా అనుకుంటే వాళ్ళని మనం ప్రేమిస్తున్నట్టు వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని తాళి కట్టాలి అని అందుకే కట్టేశానమ్మా అని విరాట్ కూడా చెప్పడంతో పసి మనసులో దాంతో కొడుకు చేసింది ఎలా అయినా అది తప్పు, పొరపాటు, ఏమీ చెప్పలేని సందిగ్ధంలో ఉండిపోయింది ఆవిడ. దాంతో సైలెంట్గా ఉంది. కానీ సీత నాన్న ఊరికే ఉండకుండా విరాజ్ చెంపపై లాగిపెట్టి ఒక్కటేశాడు. చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా తన తల్లి తండ్రి ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు విరాజ్ని. అలాంటిది ఎవరో తెలీదు మొక్కు మొహం తెలియని వాడు వచ్చి అలా కొడుతుంటే ఎందుకు ఊరుకుంటాడు. దాంతో విరాజ్ వాళ్ళ నాన్న కూడా సీత వాళ్ళ నాన్నను ఒక్కటేశాడు. పసిపిల్లలు మా వాడిది తప్పే ఒప్పుకుంటా, అలాగని ఎప్పుడు నేను చెయ్యి చేసుకొని నా బిడ్డను కొట్టావు, ఒక తప్పు జరిగాక
దానికి పరిష్కారం వెతకాలి, కానీ ఇలా కొడతారా అని అంటూ కోపంగా అడిగారు ఆయన. అప్పుడే పూజారి గారు, గొడవ పెద్దదవుతుంది, పైగా సీతారాముల కళ్యాణం ఆగకూడదు అని చెప్పి అప్పటికప్పుడు ఒక పసుపు తాడు తెప్పించి సీతారాముల కళ్యాణం జరిపించేశారు. ఇక ఊరు పెద్దలంతా ఒకచోట పంచాయతీ పెట్టారు. పిల్లాడు పసుపు తాడు కట్టాడు అని చెప్పి తెంచడం తప్పు కదా, ఇద్దరిది పసి వయసు, తెలియక కట్టాడు, ఇక జరగాల్సింది జరిగిపోయింది అని అంటూ సీత తల్లిదండ్రులు వైపు చూసి, మీకు ఇది కొంచెం ఇబ్బందిగానే అనిపించవచ్చు, కానీ మీకన్నా అబ్బాయి తల్లిదండ్రులు బాగా డబ్బున్న వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తుల గురించి ఆలోచించాలి తప్ప ఇలా గొడవ చేసి రచ్చ చేయడం వల్ల మీ పరువే పోతుంది. కావాలంటే వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళకే మళ్ళీ పెళ్లి చేయండి అని ఆయన అనేసరికి విరాజ్ తల్లిదండ్రులు, తప్పు తన కొడుకుదే కాబట్టి వాళ్ళు కూడా మాకు ఇష్టమే అన్నట్టు సైలెంట్గా ఉన్నారు. కానీ సీత, నాన్న లేదు, నా కూతురికి ఇప్పటికే వాడిని మొగుడుగా ఎప్పటికీ నేను ఒప్పుకోను. వాడు ఎంత ధైర్యం ఉంటే నా కూతురు మెడలో తాళి కడతాడు, అది చిన్నపిల్ల, దానికేం తెలియదు అని తాళి కట్టేశాడు అని ఆయన కోపంలో ఏదేదో మాట్లాడుతూ తిడుతూ ఉన్నాడు. దాంతో ఊరి వాళ్లకు కోపం వచ్చింది. విరాజ్ నాన్న ఊరికి పెద్ద, పైగా ఆ గుడి ధర్మకర్త, వాళ్ళ ఫ్యామిలీ ఆ ఊరి బాగోగులు చూసుకుంటూ ఉన్నారు. అలాంటిది ఆయనని అనడం వాళ్ళకు నచ్చలేదు. దాంతో వాళ్ళు కూడా కోపంతో ఆయన్ను అన్నందుకు ఆవేశంతో 4 తగిలించారు సీతనాన్నకి. దాంతో సీతనాన్నకి నోరు మూతపడినా కూడా కోపం తట్టుకోలేక పొగరు కావడంతో తన ఊరి దాకా ఈ గొడవ వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రచ్చ జరుగుతుంది, అప్పుడు తన పరువు పూర్తిగా పోతుంది. అందుకోసమే అక్కడ తప్పు తనదే ఎక్కువ ఉంది. పైగా నోరు జారి మాట్లాడాడు రోషం పౌరుషంతో. ఇప్పుడు తను చేయగలిగింది కేవలం సైలెంట్గా వెళ్ళిపోవడమే అనుకుని తన కూతుర్ని వాళ్లకు ఇచ్చి వెళ్ళమని అక్కడికి ఆ ఊరి వాళ్ళు, విరాజ్ పేరెంట్స్ ఇద్దరూ అడిగినా కూడా ఒప్పుకోలేదు. సీత చెయ్యి పట్టుకొని సీత విరాజ్ వైపు చూస్తున్నా వినకుండా లాక్కెళ్ళిపోయాడు. అతడు తీసుకెళ్ళేటప్పుడు ఆ ఊరి పెద్ద మనిషి ఒక్కటే ఒక్క మాట చెప్పాడు, నువ్వు ఆ అమ్మాయి మెడలో ఆ పసుపు తాడు తీస్తే మేము మీ ఊరికి వచ్చి పంచాయతీ పెడతాం. ఎందుకంటే సీతమ్మ మెడలో చేరాల్సిన పవిత్రమైన తాళిబొట్టు తన మెడలో చేరింది అంటే వాళ్ళ బంధం జన్మ జన్మలది, కాబట్టి ఆ బంధాన్ని విడగొట్టకూడదు. అందుకోసమే చెప్తున్నాము. ఒకవేళ నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి తీసేశావని తెలిస్తే నీ పరువు తీస్తానేమో, చంపేస్తాం కూడా. మాకు ఎలా తెలుస్తుంది అనుకున్నావేమో, సంవత్సరానికి ఒకసారి మీ ఊర్లో జాతర జరుగుతుంది. మా ఊర్లో నుంచి చాలామంది వస్తూనే ఉంటారు మీ ఊరికి, కాబట్టి నీ కూతురు మెడలో పసుపు తాడు ఉందో లేదో జాతరకి వచ్చినట్టు వచ్చి చెక్ చేసి వెళ్తుంటాం. ఎవరో ఒకరం ఆ ఊరి పెద్ద మనిషి ఒక ఆయన చెప్పేసరికి విరాజ్ నాన్న కల్పించుకొని, అయ్యో చిన్నపిల్ల తను, ఈ వయసు నుంచి పసుపు తాడంటే కష్టం కదా, వద్దు, తను చదువుకొనివ్వండి, పెద్దయిన తర్వాత కావాలంటే అని ఆయన అంటుంటే సీత ఆయన వైపు చూసి, నేను నా మెడలో నుంచి దీన్ని తీయనండి అని అమాయకంగా చెప్పింది. ఆ మాటకు అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు. విరాజ్ కళ్ళల్లో ఏదో వింత భావం తేలియాడుతూ కనిపించింది. విరాజ్ ఎందుకో ఒక్కడుగు ముందుకు వేశాడు ఆ క్షణం. కానీ తన తల్లి అతడి చెయ్యి పట్టి ఆపేసింది. విరాజ్కు అర్థం కానట్టు చూస్తుంటే కళ్ళతో ఆగమన్నట్టు సైగ చేసింది. ఆ తర్వాత ఊరి పెద్దలు చెప్పిన కట్టుబాట్ల ప్రకారం ఆ తాళి తీయకుండా అక్కడి నుంచి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి మెడలో తాళిని లోపలికి వేసుకోమని తన తల్లి చెప్పేసరికి తన నాన్న కోపం తట్టుకోలేక ఒక రోజంతా అలాగే ఒంటరిగా ఒక రూమ్లో పిచ్చోడిలా కూర్చొని దిక్కులు చూస్తూ ఉండిపోయాడు. ఇంట్లో వాళ్ళు చీటికి మాటికి ఏదో ఒకటి
సీతను తిట్టడం. అలా వారం రోజులు గడిచిపోయింది. కానీ తన నాన్న సరిగ్గా అన్నం తినడం లేదు. పాపం అనిపించి అన్నం తీసుకెళ్ళి తినిపించడానికి చూసింది. గిన్నె విసిరి కొట్టి, పాపిష్టిదానా, ముదరష్టపుదానా, నీ వయసెంత? 7 సంవత్సరాలు, నీకు ఈ వయసుకే పెళ్ళయింది అంటూ చాలా చాలా రాక్షసంగా కొట్టాడు. గోడకు విసిరి కొట్టాడు. నువ్వు ఒక దరిద్రానివి, వద్దనుకుంటే పుట్టిన ముదరష్టపు దానివి అని తిడుతూ ఆమె జుట్టు పట్టుకొని వద్దని గింజుకుంటూ ఉంటే కనీసం జాలి పడకుండా కొడుతూనే ఉన్నాడు. ఆమె నొప్పికి తట్టుకోలేక సొమ్మసిల్లి నేలపై పడిపోయేసరికి ఆమెను కోపంగా ఆ రూమ్ నుంచి బయటికి విసిరేసి, ఈ దరిద్రాన్ని నాకు కనిపించనివ్వకు, అది కనిపిస్తే చంపేయాలి అనిపిస్తుంది. చంపేసిన దరిద్రం పోతుందేమో, కానీ నేను దీన్ని చంపను. ఇది పెద్ద అవ్వాలి. వాడి ఇంటికి ఎలా కోడలు అవుతుందో నేను కూడా చూస్తాను. ఖచ్చితంగా చంపేస్తాను వాడిని, దీని మెడలో తాళి కట్టిన ఆ నా కొడుకుని అని కోపంగా ఆ రోజు నుంచి సీతను ఎదురుపడితే చాలు ఏదో పాపం దరిద్రం అయినట్టు తిట్టడం, కొట్టడం మొదలుపెట్టాడు. కానీ తల్లి మనసు కదా, ఎంత కోపం ఉన్నా కొద్దిసేపటి తర్వాత దగ్గరికి తీసుకొని ఆమె దెబ్బలకు మందు పూసేది. ప్రతిదానికి భయపడిపోయేది సీత. ఆమెను స్కూల్కి కూడా పంపించలేదు. కానీ ఒకరోజు స్కూల్ ప్రిన్సిపల్ ఇంటికి వచ్చి మరి ఇలా స్కూల్కి పంపించకపోతే ఎలా, అయినా మధ్యలో చదివేందుకు ఆపేస్తున్నారు ఏంటి అని ఆరా తీయడం మొదలు పెట్టేసరికి ఒక్కొక్కటిగా బయటికి పొక్కితే పరువు పోతుంది అని రేపటి నుంచి సీత వస్తుంది అని స్కూల్కి పంపించడం మొదలుపెట్టాడు. అలా స్కూల్ నుంచి కాలేజ్, ఇంటర్ నుంచి డిగ్రీ పూర్తి చేసుకుంది సీత. ఇన్ని సంవత్సరాలలో తను ఎలా అయితే పెరిగి పెద్దదవుతుందో తన నాన్నకు విరాజ్ మీద, తన అమ్మా నాన్న మీద కోపం కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. ఒకరోజు తన డిగ్రీ ఇక ఎగ్జామ్స్ అయిపోయి రేపటితో లాస్ట్ ఎగ్జామ్ అని ఇంటికి రిటర్న్ అవుదామని వస్తున్న టైంలోనే తన కాలేజ్లో పనిచేసే ఒక ప్యూన్ వచ్చి ఇంటికి వెళుతున్న సీతను సీత అని పిలిచాడు. ఎవరా తనను పిలిచింది అని అటువైపు చూడగా అక్కడ ప్యూన్ని చూసింది. చెప్పండి అని అంది. దాంతో అతను, మీకెవరో కాల్ చేశారమ్మా, ప్రిన్సిపల్ గారి రూమ్కి రమ్మని చెప్పారు అని చెప్పడంతో సీత డౌట్గానే వెళ్ళింది అక్కడికి. అక్కడ ప్రిన్సిపల్ లేకపోవడంతో ల్యాండ్లైన్ కాబట్టి ఫోన్ పక్కకి ఉండేసరికి ఎవరో ఇంకా లైన్లోనే ఉన్నారు అని అర్థమైంది సీతకి. కానీ ఒక్కటే భయం, తనకు ఎవరు ఫోన్ చేసి ఉంటారు, అది ఇక్కడికి అని అర్థం కాలేదు. డౌట్గానే ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్న తనకు ఒక ఆవిడ గొంతు వినిపించింది. అటువైపు నుంచి సీత నెమ్మదిగా, హలో ఎవరు, నేను మీకు తెలుసా లేదా ఎవరి కోసమైనా చేశారా అని చాలా నెమ్మదిగా అడిగింది సీత. అప్పుడే అటువైపున ఆ ఆడవ్యక్తి, ఏంటి సీత, నేను ఎవరు అనుకుంటున్నావా, నేను నీ అత్త కాని అత్తనే అని గట్టిగా అటువైపు నుంచి నవ్వుతూ, అర్థం కాలేదు కదూ, అదే ఎప్పుడో చిన్నప్పుడు కట్టిన తాళిని అడ్డు పెట్టుకొని ఇప్పుడు నా ఇంటి కోడలు అవ్వాలి అనుకుంటున్నావు. నీతి జాతి లేని కుక్క, అసలేమనుకుంటున్నావే, నా కొడుకు కోట్ల ఆస్తిపరుడు, అలాంటి వాడిని నీకిచ్చి పెళ్లి చేస్తాను, వాడి పక్కెక్కుతాను అంటే నేను ఊరుకుంటానా అని ఆవిడ అంటున్నప్పుడే సీత కంట్లో కన్నీళ్ళు ఆగడం లేదు. అది కాదండి అని ఏదో అంటూ ఉంటే, నోరు మోయ్, ఇప్పుడే చెప్తున్నా సీత, నీకు, నీ ఫ్యామిలీకి నిన్ను విరాజ్ మర్చిపోయాడు. వాడు ఆల్రెడీ ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇక నీ గురించి వాడికి గుర్తు కూడా లేదు. కాబట్టే చెప్తున్నా, వాడికి అమ్మాయికి దగ్గరలో పెళ్లి చేయబోతున్నా. నిన్ను వాడిని కలవాలి అని అనుకుంటే ఎప్పుడూ కలిపేదాన్ని మీ ఇద్దరిని, కానీ కలపలేదు. ఆ రోజే నీ దగ్గరికి వాడు వస్తుంటే ఆపేశాను. అలాంటిది ఇప్పుడెలా రాణిస్తాను? అప్పుడే నా మాట దాటని వాడు ఇప్పుడు నీ దాకా వస్తాడా అని ఆవిడ అంటుంటే తన కంట్లో కన్నీళ్లు ఆగడం లేదు. వాడు నిన్ను మర్చిపోయాడు,
కాబట్టి నువ్వు వాడి జీవితంలోకి రాకు. ఒకవేళ నువ్వు వస్తే నాకు కొడుకు లేడు అనుకుని నేనే వాడిని నిన్ను వాడిని కలిపి చంపేస్తా అని విరాజమ్మ గారు అన్న మాటలకు వణికిపోయింది సీత. వెంటనే ఫోన్ కనీసం అక్కడ పెట్టకుండా భయంతో పడేసి వెళ్ళిపోయింది. అలా కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చింది. ఊపిరాడడం లేదు. ఇన్ని రోజులు ఇంట్లో అమ్మా నాన్న ప్రేమ లేకపోయినా తన కోసం విరాజ్ వస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు అవి కూడా జరగవు. కానీ తను తట్టుకోలేకపోతున్నాను. తనకు నిజంగానే సీత గుర్తులేదా? ఎలా మర్చిపోతాడు? నా వయసు 7 సంవత్సరాలు. నాకే గుర్తుంది కదా మా బంధం. అలాంటిది తనకెందుకు గుర్తులేదు అని పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆ రోజు నైట్ అంతా ఏడుస్తూ అలాగే నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం 8 గంటలు అవుతుంటే తన రూమ్ డోర్ ఎవరో కొట్టిన చప్పుడు అవ్వడంతో ఉలిక్కిపడి లేచింది సీత. కంగారుగా వెళ్ళి డోర్ తీసిన తనకు అక్కడికి ఎదురుగా తన అమ్మ నాన్న ఇద్దరూ కనిపించారు. తన నాన్న ఎప్పుడూ లేనిది నవ్వుతూ తన దగ్గరికి వచ్చి, చిట్టి తల్లి లేచేశావా అని అంటూ తన తలపై చెయ్యి వెయ్యబోతే భయంతో వెనక్కి జరిగింది. అయినా భయపడకురా, నేను ఇక నుంచి నిన్ను ఏమీ అనను. ఎందుకంటే నీకు ఒక మంచి సంబంధం వచ్చింది. బాగా డబ్బున్న వాళ్ళు. నువ్వు ఆ తాళిని తీసి పక్కన పడేసి పెళ్లి చేసుకో. పెళ్లి చూపుల్లో వచ్చి కూర్చో. ఈ పెళ్లి జరిగితే నిన్ను నా కూతురుగా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తా. ఎవరికీ తెలియకుండా పెళ్లి జరిగిపోతే ఎవడు వచ్చి మనల్ని ఏమీ అడగడు. పైగా వాడు ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారైనా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా వచ్చి నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అని కనుక్కున్నారా? లేదు కదా. అలాంటప్పుడు మనం ఇంకా ఎందుకు వెయిట్ చేయాలి? ఏదో ఆ రోజు జరిగిపోయింది. ఎందుకు నీ లైఫ్ని పాడు చేసుకోవడం? అందుకే నాకు అనిపించింది నా కూతుర్ని కొట్టి తప్పు చేశాను అని. ఇప్పటి నుంచి నా కూతురు బాగా చూసుకుంటాను నా కూతుర్ని. నువ్వు మీ నాన్న చెప్పిన మాట వింటావా అని అడిగాడు ఆయన. సీత ఏం సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఆయన నటిస్తున్నాడు. ఆ ప్రేమంతా నటనే అని తెలుసు. కానీ ఆ క్షణం నాన్న ప్రేమ ధైర్యం కావాలి అనిపించింది. సైలెంట్గా ఉంటే పోయేది. పైగా నిన్నటి నుంచి విరాజ్కి తను ఎందుకు గుర్తులేదు అనే బాధ ఎక్కువగా తనను పొడి చేస్తూ ఉంటే తను సైలెంట్గా ఉంది అని తన భార్యకు చెప్పి సీతను రెడీ చేయమన్నాడు. సీత టెన్షన్గా తన అమ్మ వైపు చూసింది. తన అమ్మ సీత నోరు మూసేస్తూ జరిగిపోయినవన్నీ వదిలే సీత, ఇంతటితో ఇది అయిపోని. నీ పెళ్ళి జరిగితే ఆయన కూతురుగా నిన్ను బాగా చూసుకుంటారు. ఎన్ని రోజులు చెప్పు ఇలా రాని వాళ్ళ కోసం నువ్వు ఇంట్లో ఉన్న మమ్మల్ని బాధ పెడతావు అని ఆవిడకు గట్టిగా ఏడ్చి చెప్పేసరికి సీత ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయింది. పెళ్లి చూపులు వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, వెళ్ళిపోయారు. సైలెంట్గా ఉంది. అప్పటికి కూడా ఏం మాట్లాడలేదు. అలాగే ఒక్కొక్కటిగా పనులన్నీ వేగంగా జరిగిపోవడం మొదలయ్యాయి. సీత ఇక ఫిక్స్ అయిపోయింది. ఈ పెళ్ళి జరిగిపోతుంది. అక్కడ విరాజ్కి నేనంటే ఇష్టం లేదు. ఇక్కడ మా నాన్నకు ఇష్టం లేదు. కేవలం పంతం పట్టుదల కోసమే నాకు పెళ్లి చేస్తున్నారు. లేదంటే ఎప్పుడో చంపేసేవారు అని ఇక తన బ్రతుకు కూడా వేస్ట్ అని చెప్పి అనిపించింది. అందుకోసమని ఆ రోజు ఇంట్లో ఎవరూ లేరు. ఇక తన వల్ల కాలేదు ఆ నరకం అనుభవించడం. తన మెడలో ఉన్న తాళిబొట్టు ఒకసారి బయటకు తీసి దాన్ని చూసి ముద్దు పెట్టుకొని, సీతమ్మ, నీ మెడలోకి చేరాల్సిన తాళిబొట్టుని నా మెడలో ఎందుకు కట్టించావో నాకు తెలీదు. కానీ నీ రామయ్యలాగే నా రామయ్య కూడా తన తల్లి మాట కోసం నన్ను వదిలేశాడు అని అంటూ, నేను కూడా మీ అమ్మ భూమాతలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నా సీతమ్మ అని అంటూ తన బెడ్రూమ్లోకి వెళ్ళి, ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి తన బెడ్రూమ్కి డోర్ కూడా వేసుకోకుండా వెళ్ళి పెళ్ళి కోసం అని చెప్పి పట్టు చీరలు కొన్నారు.
అవి తన రూమ్లోనే ఉండడంతో ఫ్యాన్కి వేసుకొని టైట్గా కట్టి మెడకు బిగించుకుంది. ఒక్కసారిగా తన కళ్ళల్లో తన కన్నయ్య రూపం గుర్తు రాగానే కన్నీళ్లు కారిపోయాయి. నేను నిన్ను ఎప్పటికీ కోపగించుకోలేను, అది నా బలహీనత అని అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకొని తన కాళ్ళ కింద ఉన్న చైర్ని తన్నబోయింది. కానీ అప్పుడే ఎవరో ఆ రూమ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. పొరపాటున చైర్ తన్నేసింది. ఒక్క క్షణం సీత మెడకు బిగుసుకున్న ఆ ఉరితాడును, ఆమె కాళ్ళను గట్టిగా పట్టుకొని సీత అని పిలిచేసరికి అది తన అన్నయ్య గొంతు. ఒక్కసారిగా సీత షాక్ అయి అలాగే చూస్తూ ఉంటే ఇంకోవైపు ఆమె మెడకు బిగుసుకున్న ఆ తాడు ఊపిరాడనివ్వకుండా చెయ్యడం మొదలుపెట్టింది. ఒకవైపు ఆమెను బ్యాలెన్స్ చేస్తూ ఇంకోవైపు పైకి ఎక్కి ఆమె మెడకు ఉన్న తాడును పీకేశాడు. ఒక్క క్షణం సీత ఊపిరాడక నేలపై కూలపడి దక్కడం మొదలుపెట్టింది. తన అన్నయ్య సాకేత్ పిచ్చి పిచ్చి కాని పట్టిందా సీత నీకు అని అంటూ తనపై చెయ్యి ఎత్తబోయాడు. కానీ ఎందుకో చెయ్యి ఆమె చంపదాకా తెచ్చినవాడు కొట్టకుండా ఆగిపోయాడు. కానీ ఆమె కన్నీళ్లతో, ఏంట్రా అమ్మ వాళ్ళకంటే నేను ఇష్టం లేదు, నీకు కూడా నేను ఎందుకు ఇష్టం లేదు, ఎందుకన్నయ్యా నువ్వు కూడా నాతో ఎప్పుడూ మాట్లాడవు, నేనంటే అందరికీ అంత అసహ్యం అయినప్పుడు నన్ను ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారా అని ఏడుపు గొంతుతో అడిగింది సీత. మొదటిసారి తన చెల్లి నోటి నుంచి వచ్చిన మాట చెప్పుతో కొట్టిన ఫీలింగ్ కలిగింది సాకేత్కి. వెంటనే ఆమె దగ్గర మోకాళ్ళపై కూర్చొని, సీత మన జీవితంలో నీకు తెలియని చాలానే జరిగాయి, వాటి వల్ల నేను ఎవరితో పెద్దగా మాట్లాడను, నీతోనే కాదు నాన్నతో అమ్మతో ఎవరితో మాట్లాడను, కేవలం నా ప్రపంచం నువ్వు, నా ప్రపంచం నేను మాత్రమే అంతే అనుకొని బ్రతుకుతున్నా. ఇక నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు, కానీ అడ్డుకోలేని నిస్సహాయత నాది. కానీ నాకు ఏదో ఇక్కడ తప్పు జరుగుతుంది అని అనిపిస్తుంది సీత. ముఖ్యంగా నీ జీవితంలో నువ్వు నాకు తెలుసు, నీకు కాలేజీకి ఫోన్ వచ్చిందంట కదా అనేసరికి సీత ఆశ్చర్యంగా, అన్నయ్య నీకెలా తెలుసు అని అడిగింది. సాకేత్ నవ్వుతూ, నువ్వు నా చెల్లివిరా, నేను నా చెల్లి ఎక్కడున్నా బాగుండాలి అనుకుంటా, అలాంటిది నేను నీ గురించి పట్టించుకోకపోయినా నువ్వు ఏం చేస్తున్నావని ప్రతి ఒక్క క్షణం గమనిస్తూనే ఉన్నా. ఇంకో విషయం, నీకు ఫోన్ వచ్చింది, ఆ విషయం విరాజ్కు తెలుసో లేదో ఒకసారి తనని అడగొచ్చు కదా, తనతో మాట్లాడొచ్చు కదా అనేసరికి, అన్నయ్య ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అయితే తను నన్ను వెతుక్కుంటూ రావచ్చు కదా, తను ఎందుకు రావడం లేదు అని అడిగింది సీత కన్నీళ్లతో. సాకేత్ నవ్వుతూ, మరి నువ్వెందుకు వెళ్ళడం లేదే అన్నాడు. నేను ఆడపిల్లని కదరా, పైగా నాన్న అని అంది. సాకేత్ వెటకారంగా ఒక చూపు చూసి, మేడం ఆడపిల్ల మగపిల్లాడు ఇలాంటివి ఏమీ ఉండవు, నీ ప్రేమని నువ్వు గెలిపించుకోవాలి అనుకుంటే ధైర్యం చేయి, మిగతాది ఏదైనా కావచ్చు. ఇంకో విషయం సీత, నువ్వు ఇక్కడి నుంచి బయటికి అడుగు పెడితే ఎవ్వరికీ దొరకలేనంత దూరంగా పారిపో, ముఖ్యంగా మన నాన్నకు వాడు మంచివాడు కాదు అని నేను ఎప్పుడు చెప్పను, నేను కూడా ఇక్కడ ఉండాలి అనుకోవడం లేదే. ఇక అమ్మ విషయానికి వస్తే అమ్మ మారి మనతో వస్తుందా లేదా, ఆయన చెప్పిందల్లా వింటూ బొమ్మలా ఇక్కడే ఉంటాను అంటే ఆవిడ ఆవిడ చావు ఆవిడ చస్తుంది. ఇప్పుడు నీ జీవితం, నీ అడుగు నువ్వే ముందుకు వెయ్యి అనేసరికి, అది కాదు అన్నయ్య, నేను ఇప్పుడు తన్ని కలవడానికి వెళ్తాను, కానీ వెళ్ళాలి అంటే మార్గం కావాలి కదా, ఇంట్లో ఇంట్లో లేకపోతే నాన్న ఖచ్చితంగా అడుగుతాడు కదా అనేసరికి, సరే నేను ఒక ఐడియా చెప్తా, ఆ ఐడియా ముందు అమ్మ వైపు నుంచి నేను మ్యాటర్ని నరుక్కొస్తా, ఆ తర్వాత నువ్వు ఎంటర్ అవ్వు, మిగతావన్నీ నేను సెట్ చేస్తా. కాకపోతే ఒక్క విషయం సీత, ఏం జరిగినా నువ్వు ధైర్యంగా ఉండు, అదే నిన్ను గెలిపిస్తుంది అన్నాడు సాకేత్. కానీ సీత మనసులో ఒకే ఒక్క ఆలోచన ఉంది, విరాజ్ లేని జీవితం తనకు అవసరం లేదు అని అనుకుంది. ఆ తర్వాత సాకేత్
తన అమ్మ దగ్గరికి వెళ్ళి సీతకు పెళ్ళి కుదిరింది అని సీత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు మరియు తన మామయ్యకు తన బంగారం చేయిస్తాను, అలాగే బట్టలు పెట్టాలి, మేనమామల పెళ్ళికి ముందు ఒక చిన్న తంతు చేయాల్సి ఉంటుంది, అందుకోసం అని సీతను ఊరికి పంపించమని వాళ్ళు అడిగారు. మొదట సీత వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు, కానీ బంగారం బట్టలు ఇవన్నీ అనడంతో సరే పంపిస్తా అన్నాడు. ఆ తర్వాత సీత సాకేత్ అన్నయ్య అన్నయ్య ఇక్కడ ఓకే, మరి అక్కడ మామయ్య వాళ్ళు నేను రాలేదు, ఎక్కడికి వెళ్ళాను అని అడిగితే ఏం చెప్తావు అని సీత అడిగేసరికి ఏం లేదురా, వాళ్ళతో నువ్వు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు అని చెప్పాను. వాళ్ళు కూడా మన నాన్న చాదస్తం తెలిసిందే కదా, జాబ్ వస్తే నువ్వు హ్యాపీగా ఉంటావని వాళ్ళు సరే అని నాతో అబద్ధం చెప్పడానికి ఒప్పుకున్నారు. నా చెల్లి చాలా మంచిది, చిన్నప్పటి నుంచి నాకు ఈ విషయం తెలిసినా ధైర్యం చేసి నేను నీతో మాట్లాడేవాడిని కాదురా, కానీ నిన్ను చావు బ్రతుకుల మధ్య చూసిన క్షణాన నేను అన్నగా ఉన్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటే అనిపించింది, అందుకే ధైర్యం చేశా. ఇక నీ జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే సీత అని చెప్పాడు. ఆ తర్వాత సీత జాగ్రత్త, ఏ డెసిషన్ అయినా ఆలోచించే తీసుకో, ఒకవేళ నీకు భయం వేస్తే ఈ అన్నయ్యకు ఫోన్ చేయి, వెంటనే వస్తా అన్నాడు. సీత కన్నీళ్లతో హా అని తల ఊపింది. అలాగే తనకు విరాజ్ అడ్రస్, తనకు ఒక ఫోన్ కొనిచ్చి కొంచెం మనీ ఇచ్చి, ఎలాగో సాకేత్ జాబ్ చేస్తున్నాడు కాబట్టి అతడే ఒక ఏటీఎం కార్డ్ కూడా సీతకు ఇచ్చాడు. ఆ తర్వాత తన్ని బస్ స్టాప్లో డ్రాప్ చేసి సిటీకి ఇక్కడి నుంచి బస్సులో వెళ్ళాలి అని చెప్పడంతో సరే అని బస్సు ఎక్కించి అక్కడి నుంచి సీత ఒకటే సిటీకి బయలుదేరింది. సిటీలో దిగిన తనకు కొత్త ప్రపంచం, అంతగా కొత్తగా అనిపిస్తున్న విరాజ్ని చూడబోతుంది అనే సంతోషం ఒకవైపు, త్వరగా ఒక ఆటో మాట్లాడుకొని తను తెచ్చుకున్న ఒక 4 జతల బట్టల బ్యాగ్ అంతే భుజానికి తగిలించుకొని ఆటో అతడికి అడ్రస్ చెప్పి చుట్టూ గమనిస్తూ ఉంది. అలాగే తన మెడలో ఉన్న తాళిని స్వేచ్ఛగా బయటికి వేసి, ఎన్ని రోజుల తర్వాత నేను ఇలా తాళిని బయటికి ఉంచాను అని సంతోషంగా, నేను నిన్ను కలవబోతున్నా, ఎలా ఉంటావు, చిన్నప్పటిలా క్యూట్గా ఉంటావా, లేదా పెద్దయ్యావు కదా మీసాలు వచ్చి కోపంగా ఉంటావా, చిన్నప్పటిలా ఉన్నవాళ్ళు పెద్దయ్యాక అలా ఉండరంట, ఇప్పుడు ఎలా ఉంటావు, నేను కలవాలి అని, నిన్ను చూసిన వెంటనే హక్ చేసుకోవాలి అని, ముద్దు పెట్టుకోవాలి అని, ఇలా ఏవేవో ఆలోచిస్తూ ఉంది. ఆటోలో కూర్చొని అప్పుడే అతడు ఒకచోట ఆటో ఆపి, మేడం మీరు దిగాల్సిన ప్లేస్ వచ్చింది అనడంతో సీత అటువైపు చూడగా ఒక పెద్ద ప్యాలెస్లా ఉంది ఆ ఇల్లు. ఆ ఇంటిని చూసి ఆశ్చర్యంగా, ఈ ఇల్లు ఇంత పెద్దదిగా ఉంది అని అనుకుంటూ, ఒకవేళ నిజంగా నాకు ఫోన్ చేసింది విరాజ్ అమ్మగారేనా, ఆవిడ అందుకే నా ఇంత ఆస్తి ఉంది కాబట్టే నాలాంటి తన్ని కోడలుగా చేసుకోవడం ఇష్టం లేక అలా మాట్లాడారా, ఇలా ఏవేవో ఆలోచిస్తూ కళ్ళల్లో నీళ్లతో ఆ ఇంటి వైపు చూసింది. అప్పుడే ఒక కారు ఆ ఇంటిలోకి ఎంటర్ అవుతూ ఇంటి బయట ఆ ఇంటి వైపు చూసి కన్నీళ్లతో చూస్తున్న సీతను చూసి కారులో ఉన్న ఒక ఆమె బయటకు వచ్చి, హే ఎవరు నువ్వు అని అడిగింది. సీత భయపడుతూ, నేను పలానా ఊరి నుంచి వచ్చానండి, లోపల విరాజ్ గారిని కలవాలి అని అంది భయపడుతూ. ఆ ఊరి పేరు విన్న ఆవిడ కోపంగా సీత వైపు చూసి, ఇంతకు నీ పేరేంటి అని అడిగింది. నా పేరు సీత అండి అనేసరికి, హో ఆ మధ్య వయసు ఉన్న ఆవిడ, ఇదిగో అమ్మాయి, నా పేరు రాధిక, నువ్వు అడుగుతున్నావే విరాజ్కి మేనత్తనే, నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏ ఆలోచనతో వచ్చావు అన్నీ నాకు అర్థమవుతున్నాయి, కానీ నా కూతురు నా అల్లుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, ఇక నువ్వు పోతే నువ్వొక దరిద్రానివి, శనివని మా వదిన ఎప్పుడో ఆల్రెడీ చెప్పేసింది, మా వాడిని నీ బాబు కొట్టాడంట కదా మొదటిసారి, అయినా ఏదో సీతారాముల కళ్యాణంలో ఏదో నచ్చినట్టున్నావు
అందుకనే ఆ తాళితో 3 ముళ్ళు వేసేశాడు. తప్పేముందంట? అయినా కూడా ఇలా ఇంటికి రావడానికి సిగ్గు లేదు, బుద్ధి లేదు. నిన్ను అయినా నిన్ను కాదే, నీ అమ్మని, నీ బాబుని అనాలి. నిన్ను ఇక్కడి దాకా పంపించినందుకు ఇలా వచ్చేసిందే. ఎలా వచ్చేసిందో చూడు. ఊపుకుంటూ ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? లేదా తన్ని తరిమేయాలా? అని అనడంతో తన అన్నయ్య చెప్పింది గుర్తొచ్చిన సీతకి, నేను నమ్మనండి. మీరు నాకు అబద్ధం చెప్తున్నారు. విరాజ్ గారు నిజంగా మీ అమ్మాయిని ప్రేమించారా? సరే ప్రేమించారు. అది అలా ఉంచండి. ఆయన్ని పిలిస్తే ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. జీవితంలో ఇంకోసారి మిమ్మల్ని కలిసి ఇబ్బంది పెట్టను అనేసరికి రాధికకు కోపం వచ్చి లాగి తన చెంప మీద కొట్టింది. తనకు దెబ్బలు అలవాటే కాబట్టి సైలెంట్గా కన్నీళ్లతో చూస్తూ నిలబడిపోయింది సీత. రాధిక, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోయావే అనుకో, నీ బాబుకు ఫోన్ చేసి మీ ఇంటిని తగలపెట్టించి మీ అమ్మను నడి రోడ్డులో నిలబెడతా అనేసరికి ఒక్కసారిగా సీతకు భయం వేసింది. తన నాన్నకు నిజం తెలిస్తే తన అన్నయ్యకు ప్రాబ్లం అవుతుందని. దాంతో వద్దండి వెళ్ళిపోతా అంటూ ఆ ఇంటి వైపు చూసి ముందుకు అడుగు వేసింది. కానీ రాధిక వెళుతున్న సీత వైపు చూసి చిటికె వేసి, ఇదిగో సీత, నువ్వు నా కూతురు, నా అల్లుడు ప్రేమించుకుంటున్నారు అంటే నమ్మడం లేదు కదా, అందుకే చూడు అంటూ కొన్ని ఫొటోస్ వీడియోస్ పెట్టి సీత చేతికి మొబైల్ ఇచ్చింది. అన్నీ చూస్తున్న సీత కంట్లో కన్నీళ్ళు జలజల కారిపోతున్నాయి. ఆ ఫోన్ని విసిరి నేలకేసి కొట్టాలి అనిపించేంత కోపం, గట్టిగా అరవాలి. గుండె బద్దలవుతున్న, గుండెల్లో నుంచి మండుతున్న, చాలా పిచ్చిదానిలా మైండ్ పనిచేయడం లేదు. కళ్ళు బ్లర్గా కనిపిస్తున్నాయి. రాధిక చేతికి ఫోన్ ఇచ్చేసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ముందుకు వెళుతూ ఉంది. అప్పుడే అలా నడుస్తూ ఉన్న తనకు ఒక గంట శబ్దం వినిపించింది. అక్కడ ఎదురుగా చూడగా రామాలయం. అది దానివైపు ఒక విరక్తిగా ఒక నవ్వు నవ్వి, నీ కుడిలోకి జీవితంలో అడుగు పెట్టను. ఎందుకంటే నన్ను ఎందుకు పుట్టించావో నాకే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో నేను అని అనుకుంటూ ఇక్కడి దాకా హోప్తో వచ్చాను. కానీ అదంతా పిచ్చిదానా, అది మీ భ్రమ. నువ్వు చూసేది నిజం అనేలా చేసేసావు. అలాగే అక్కడే రోడ్పై పక్కన ఒక సైడ్కి మోకాలపై కూర్చొని చుట్టూ వస్తున్న జనాలను, తన చుట్టూ ఏం జరుగుతుందో మర్చిపోయి కూర్చొని ఏడుస్తూ ఉంది. అప్పుడే తన దగ్గరికి ఒక పిల్లాడు వచ్చి అక్క వాటర్ అంటూ ఇచ్చాడు. ఒక్క క్షణం ఆమెను ఎవరో పిలవడంతో ఆమె అటువైపు చూడగా అక్కడ ఒక పిల్లాడు. తను కూడా మంచినీళ్ళు అవసరం అనిపించి తాగి కొంచెం ప్రశాంతపడింది. కానీ ఆల్మోస్ట్ జీవితం మీద విరక్తి వచ్చేసింది సీతకి. అనుకున్న అదే టైంకి ఒక కార్ అక్కడ ఆగింది. అందులో ఉన్న విరాజ్ బయటికి దిగి అక్కడ ఆగి ఫోన్ చూస్తూ నిలబడి ఉన్నాడు. తన పక్కన పృథ్వీ పక్కన మధు, ముగ్గురు నిలబడి ఉంటే అప్పుడే ఇంకోవైపు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఒకరి పేరు శిరీష, ఆ అబ్బాయి పేరు కుమార్. వీళ్ళు 5 మంది చాలా బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. మన విరాజ్తో పాటు సీత చిన్నప్పుడు చూసిన అతని రూపం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. పైగా అతడి చేతికి ఒక రుద్రాక్ష కంకణం. చిన్నప్పుడు చూసింది సేమ్ అదే. మొదట తనలో ఉన్న గుండె అలజడి గుర్తుపడితే, ఇంకొంచెం తీక్షణంగా చూస్తే గుర్తుపట్టడానికి ఆ రుద్రాక్ష కూడా తోడయ్యింది. చూసిన నిమిషం తన గుండె అక్కడే ఆగిపోతూ బాగుండు అనిపించింది. కానీ అలా జరిగితే దేవుడు ప్రశాంతంగా ఉండడు కదా అని అనుకుంటూ వాళ్ళు అప్పుడే శిరీష మరియు కుమార్ రావడంతో కార్ స్టార్ట్ చేసి 5 మంది బయలుదేరారు. ఎందుకో తెలీదు తన అడుగులు విరాజ్ వెంట పడ్డాయి. వెళ్ళకూడదు అనుకుంటూనే తప్పేముంది వెళ్ళు అని మనసు చెప్పడంతో వెంటనే ఆటోని పిలిచి ఆ కార్ని ఫాలో అయ్యింది. అక్కడక్కడ మధ్యలో కార్ మిస్ అవుతున్నా కొద్ది దూరం వెళ్ళేసరికి మళ్ళీ కనిపించింది. ఆటో వాడిని తొందర పెడుతూనే కార్ని ఫాలో అవుతూ
వాళ్ళు రైల్వే స్టేషన్కి వచ్చేసరికి తను కూడా రైల్వే స్టేషన్కి బయలుదేరింది. ఆ తర్వాత వీళ్ళు 5 మంది లోపలికి వెళ్ళి సీట్స్లో కూర్చుంటూ ఉండగా పృథ్వీకి కాల్ వచ్చింది అని బయటికి వచ్చాడు. పృథ్వీ మరియు మధు చిన్నప్పటి నుంచే లవ్ చేసుకుంటూ ఉన్నారు. కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్స్, స్కూల్లో ఫ్రెండ్స్, అలా చిన్నప్పటి నుంచి ఇద్దరు ప్రేమ వల్ల చాలా హ్యాపీ లైఫ్. పృథ్వీ తన పేరెంట్స్తో కూడా మాట్లాడేశాడు. అంతా ఓకే. కాకపోతే కొద్దిగా టైం తీసుకున్నారు. ఇకపోతే పృథ్వీ పక్కకి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉన్న టైంలోనే అతడు గమనించాడు, మన సీత పాప అక్కడ ఒక అతన్ని వీళ్ళు ఎక్కిన బోగి ఎక్కబోతూ ఉంటే దాని దగ్గరికి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ చూసి అందులో ఉన్న వరుసగా 5 పేర్ల పక్కన ఉన్న ఇంకో పేరు చూసి ఎవరెక్కబోతున్నారా నెక్స్ట్ అని మొత్తం 5 నిమిషాల్లో ఎంక్వైరీ చేసి ఇక దొరకరు అనుకున్న సమయంలో ఆ వ్యక్తి దొరికేసరికి అతన్ని వేడుకొని అతడు ఒప్పుకోకపోయేసరికి ₹1000 టికెట్కి 10,000 డబ్బులు ఇచ్చింది. అది కూడా సరిపోవు అనేసరికి తన మెడలో ఉన్న ఒక సన్నపాటి చైన్ కూడా ఇచ్చేసింది. అది కూడా సరిపోనట్టు వాడు తన చేతికి ఉన్న గాజుల వైపు చూస్తుంటే అవి కూడా తీసి ఇచ్చేసింది. వాడు టికెట్ ఇవ్వడంతో అప్పుడు కొంచెం ప్రశాంతపడింది. వాడు సంతోషంగా ఈ ట్రైన్కి కాకపోతే నెక్స్ట్ ట్రైన్కైనా వెళ్తాను, ఇంత బంగారం ఇంత డబ్బు టికెట్కి వస్తుంది అని అనుకోలేదు అని వాడు సంతోషపడి ఇచ్చేశాడు. అప్పుడే తను ట్రైన్ ఎక్కే ముందు ఒక వాటర్ బాటిల్ అండ్ తను బయలుదేరినప్పటి నుంచి ఏమీ తినలేదు. అది గుర్తు వచ్చి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని నీట్గా ఫేస్ని కూల్ వాటర్తో కడుక్కుంది. ఎందుకంటే చాలాసేపు ఏడ్చింది. చాలా రెడ్గా అయిపోయాయి కళ్ళు కూడా. తర్వాత ఇక కొంచెం ప్రశాంతపడి ట్రైన్ లైట్గా మూవ్ అవుతుంది అని తెలియడంతో త్వరగా వెళ్ళి ట్రైన్ ఎక్కేసింది సీత. ఆ తర్వాత ట్రైన్ ఎక్కిన తనకు కరెక్ట్గా వాళ్ళు కూర్చొని ఉన్న సీట్కి కొంచెం వెనక సీట్ దగ్గర ఆగిపోయి ముందుకు అడుగులు వేయాలి అంటే భయపడుతున్న తన మనసుకు సర్ది చెప్పుకుంటూ, సీత, ఇప్పుడు నువ్వు కనుక ముందుకు అడుగు వేయకపోతే జీవితాంతం నీకు నీ కన్నయ్యతో ఒక రోజున గడపలేకపోయావా అని బాధపడతావు సీత. ఆఖరికి నువ్వు చచ్చిపోయినా ఆ నిమిషం కూడా బాధపడాల్సి ఉంటుంది అని అనుకుంటూ ధైర్యం చేయి అని ముందడుగు వెయ్యాలి అని అనుకున్న సమయంలో ఎవరో తనని భుజంపై చెయ్యి వేసి పిలిచినట్టు అనిపించడంతో టక్కున వెనక్కి తిరిగి చూసింది సీత. అక్కడ మధు వాష్రూమ్కి వెళ్ళి తన సీట్ దగ్గరికి వస్తున్న మధుకి కనిపించింది సీత అడ్డంగా. దాంతో ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పక్కకి జరుగుతారా, వెళ్ళాలి అని అంది సీత. సీతని మధు సీత భయపడుతూనే మధుని చూస్తూ ఉండిపోయింది. కానీ మధు మళ్ళీ మాట్లాడుతూ ఎక్స్క్యూజ్ మీ వినిపిస్తుందా అని పిలిచింది. ఈసారి తేరుకున్న సీత చెప్పండి అని అంటూ మాట్లాడలేక ఇబ్బంది పడుతూ ఉంటే, మీ సీట్ ఎక్కడా, ఇలా నిలబడితే ఎలా, ఎక్కడో మీ సీట్ అర్థం అవ్వడం లేదా అని మధు నేను హెల్ప్ చేయనా పోనీ అని అడిగింది. సీత, ఆ అమ్మాయి ఎవరో మంచిదిలా ఉంది, నువ్వు ఆ అమ్మాయితో కొద్దిగా ఫ్రెండ్షిప్ చేయి, ఆ తర్వాత మిగతా కథ ఆలోచించుకోవచ్చు. కనీసం ఈ ప్రయాణం అయ్యేలోపు తనని అంతవరకు దూరం నుంచైనా చూసుకోవచ్చు కదా అని అనుకుంది. దాంతో కొంచెం ధైర్యం చేసి, హాయ్ అండి, నా పేరు అని ఆలోచిస్తూ, పర్లేదు, పేరు చెప్తే తప్పేముంది, నేనే గుర్తులేనప్పుడు నా పేరు ఎలా గుర్తుంటుందిలే అని అనుకుంది విరాజ్ గురించి. ఆ తర్వాత సీత మధు వైపు చూస్తూ, నా పేరు సీత అండి, నేను సీట్ వెతుక్కుంటున్నా అని అంది. దాంతో మధు, హో అవునా, నెంబర్ చెప్పండి అనేసరికి టికెట్ చూపించింది. ఎందుకంటే సీత కూడా ఇంకా నెంబర్ చూడలేదు. దాంతో మధు చిన్న చిరునవ్వుతో, ఇది నా పక్కన సీట్, రండి అంటూ సీత చెయ్యి పట్టుకొని మరీ తీసుకెళ్ళింది. అప్పుడే సీత వైపు చూస్తూ, నేను ఇక మీరు ముస్లిమ్స్ అనుకున్నా అనేసరికి సీత అర్థం కానట్టు చూసింది. ఏంటి అన్నట్టు మధు నవ్వుతూ,
ఏం లేదు, మొహానికి స్కార్ఫ్ కట్టుకున్నారు కదా, దాంతో డౌట్ వచ్చింది అని అంది మధు. సీత ఇబ్బందిగా మొహం పెట్టి, చూపించడం ఇష్టం లేక, అది డస్ట్ అలర్జీ అందుకే కొంచెం అని కవర్ చేసింది. ఆ తర్వాత సీతను తన సీట్ దగ్గరికి తీసుకెళ్లిన మధు, తన ఫ్రెండ్స్ అందరూ మధుని ఆశ్చర్యంగా చూస్తుంటే, ఏంట్రా ఎందుకు అలా చూస్తున్నారు అని అంది మధు. వాళ్ళు నవ్వుతూ, ఏం లేదు, నువ్వెవరినో తీసుకొచ్చావు కదా, అందుకనే అలా చూస్తున్నాం అనేసరికి చెప్పడం మర్చిపోయా, తన సీత ఇందాకే ఇక్కడ పరిచయం అయ్యింది అని సీత దిస్ ఈజ్ మై ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్, ఇదిగో తన శిరీష, తన కుమార్, ఇక తిను పృథ్వీ నా ఫ్రెండ్ కమ్ బాయ్ ఫ్రెండ్, ఇక నా తిను తన పేరు విరాజ్, మేము ఐదుగురం చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా కలిసే ఉంటాం. ఎందుకో తెలీదు, పరిచయం అయిన మరుక్షణమే వాళ్ళ గురించి మొత్తం బయోగ్రఫీ అంతా చెప్పేసింది మధు. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. మధు ఎవరితో ఎక్కువగా మాట్లాడదు, అలాంటిది ముక్కు మొహం తెలియని అమ్మాయితో ఇంత చనువుగా మాట్లాడుతుంది అని. ఆ తర్వాత మధు నవ్వుతూ, సీతత ఇక్కడ కూర్చో అని అంటూ తనని తన పక్కన సీట్లో కూర్చోబెట్టింది. ఇదే నీ బెర్త్ నెంబర్ అని చెప్పింది. ఆ తర్వాత కూర్చుని ఉన్న తన ఎదురు సీట్లోనే, తన ఎదురుగానే విరాజ్ తన భర్త ఒక్కసారైనా చూస్తానా లేదా అని అనుకుంది ఇన్ని సంవత్సరాలలో. కానీ ఇప్పుడు కళ్ళ ముందే అది ఇంత దగ్గరగా కనిపించేసరికి ఒక్క క్షణం ప్రాణం లేచి వచ్చిన ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత అలాగే చూస్తూ ఉండిపోయింది. మధ్యలో విరాజ్ ఎప్పుడైనా అతడి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఆమె వైపు పొరపాటున అతడు చూపు పడినప్పుడు ఆమె టెన్షన్ అదుపు చేసుకోలేక ఇబ్బంది పడుతూ సతమతమవ్వడం స్టార్ట్ చేసింది. పృథ్వీ ఆమె వైపు డౌట్గా చూస్తూ, హలో మ్యామ్, మీరు ఎవరు వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు, వెళ్ళి అక్కడ సీట్ ఖాళీగా ఉంది కదా, అక్కడ కూర్చుంటారా, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని మొహాన్ని చెప్పాడు. సీత కోపంగా, దొంగ మొహముడు, వీడికి నాతో ప్రాబ్లం ఏంటి, ఎక్కడ కూర్చుంటే ఏంటి, రాక వచ్చిన అవకాశం కనీసం చూసుకొని ఇవ్వడానికి కూడా ఇంతమంది అడ్డుపడుతున్నారేంట్రా అనుకుంటూ, క్షమించండి, ఇది నా సీట్, ఇక్కడే కూర్చుంటా, నేను ఒకవేళ మీకు అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆ సీట్లో ఉన్న వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నేనేం ఆన్సర్ చెప్పాలి, కాబట్టి నేను నా సీట్లోనే నేను ఉంటా, పక్కకి పోను అని మొహాన కొట్టినట్టే చెప్పింది సీత. అక్కడున్న మధు, శిరీష, కుమార్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. కానీ విరాజ్ మాత్రం ఒక్కసారి కూడా ఆమె వైపు చూడలేదు. వీళ్ళు మాత్రం అందరూ తనకి హాయ్ చెప్పారు. ఆఖరికి పృథ్వీ ఆమెను తిట్టినా కూడా ఆమెతో మాట్లాడుతూ ఏదో ఒక రకంగా ఆమెను అక్కడ నుంచి పంపించాలి అని చాలాసేపు ట్రై చేశాడు. కానీ అతని వల్ల కావడం లేదు. భోజనాల దగ్గర గొడవే, మధ్యలో టీటీ వస్తే అక్కడ గొడవే, ప్రతి చోట ఎందుకో తెలీదు పృథ్వీ సీత ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ, ఎంత కోపం వస్తుంది అంటే ఇద్దరిని వదిలితే ఒకరినొకరు ట్రైన్లో నుంచి బయటికి తోసేసుకునేంత కోపం కొట్టుకుంటూ ఉన్నారు. కానీ మధు మాత్రం తనకు ఒక మంచి ఫ్రెండ్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి ఇంకొక గంటలో చేరుకుంటారు అనగా, సీత నాకు అర్థం కాదే, ఎంత డస్ట్ అలర్జీ అయితే మాత్రం నువ్వు దాదాపు 2 రోజులుగా ఈ స్కార్ఫ్తో అలాగే ఉన్నావు, అలా ఉండడం మంచిది కాదు, ముందు అతిథి అనేసరికి సీత భయపడింది. కానీ పృథ్వీ కలగ చేసుకొని, ఇలాంటి దొంగ మొహాలు ఎక్కడ వాళ్ళ మొహాలు చూపిస్తే తెలిసిపోతాయి అని పెద్దగా చూపించరే, నీలాంటి పిచ్చోళ్ళే ఇలాంటి వాళ్ళను నమ్ముతూ ఉంటారు అని పృథ్వీ అనేసరికి సీత కోపంగా ఆ స్కార్ఫ్ని రిమూవ్ చేసింది. అప్పుడు చూశారు అందరూ ఆమె వైపు. కానీ ఆమె విరాజ్ వైపు చూసింది. అతడు ఆమె వైపు చూస్తాడు అని ఆమె ఆశ నిజమయ్యింది. చూశాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అది 1 నిమిషం పాటే. మళ్ళీ అతడు మొహం పక్కకు తిప్పేశాడు. తను బాధపడుతూ సైలెంట్గా నిజంగానే తనను మర్చిపోయాడు
అనుకుంటూ బాధపడుతూ మనసులో అలాగే ఉండిపోయింది పృథ్వీ. అవునవును, అందంగా ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళు అయిపోరు అన్నట్టు వెక్కిరింతగా మాట్లాడాడు. అప్పుడే మధు, సీత, నువ్వింతకు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ విషయం అడుగుదామని అనుకుని మర్చిపోయాను అంది. సీత నవ్వుతూ, ఏం లేదు మధు, జస్ట్ అలా ఊరు చూద్దామని వచ్చాను. పైగా ఈ ఊరికి కొత్త. కొద్ది రోజులు ఊరు చూసి అప్పుడు ఇంటికి వెళ్ళాలి అని అంది. ఎందుకంటే వీళ్ళు కూడా అందుకోసమే వచ్చారని ఆమెకు అర్థమైంది కాబట్టి.